అంటే ఈ గొడవలన్నిటికి కారణం పైసలని అడిగితే ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కావచ్చు, లేదంటే స్కాలర్‌షిప్స్ కావచ్చు. ఇవేవి గవర్నమెంట్ నుంచి విడుదల కాకపోవడంతోటే ఈ సమస్య వచ్చి పడ్డదా? అవును. ఇది 2021 నుండి గత బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన వరకు ఈ స్కాలర్‌షిప్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయలేదు. అది ఈ నిజాం కళాశాలనే కాకుండా ఉస్మానియా ఈ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలకు ఇదే పరిస్థితి ఏర్పడ్డది. ఈ ప్రిన్సిపల్ పోయి ఎన్ని లెటర్లు పెట్టినా ఇస్తలేరు. ప్రిన్సిపల్ ఏమో విద్యార్థుల మీద ఎట్లా అంటే ఫీజుల భారం మోపి వాళ్ళని ఇట్లా మానసికంగా హింసిస్తుర్రు. ఇప్పుడు 9 రోజులు కాలేజ్ స్టార్ట్ అయినప్పటికీ విద్యార్థి కాలేజ్ పోమంటే ఏడుండాలి? క్లాస్‌కి పోవాలంటే ఏడుండాలి? హాస్టల్ ఇస్తలేడు. పైసలు లేవంటుండు. పైసలు లేవు, పైసలు వస్తలేవు, మీరే కట్టాలి. యాక్చువల్‌గా కొన్ని యూజీసీ నార్మ్స్ ఉంటాయి కదా! ఒక 60 కిలోమీటర్స్‌కి అంటే దూరంగా కాలేజ్ నుంచి ఉన్న వాళ్ళకి ఉంటది రూల్స్ ప్రకారం. దాంతో పాటు కొంత మెరిట్ స్టూడెంట్స్‌కి అట్లుంటది కదా! మరి ఆ రూల్స్‌ని ఫాలో అవ్వట్లేదంటారా? ఏంటి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అయితే ప్రతిసారి మెరిట్ బేసిస్ అంటే డీటెండ్ అయిన వాళ్ళకి ఇవ్వరు. ప్రమోట్ అయిన వాళ్ళకు ఇస్తారు. కానీ ఈసారి ఏమైతుంది అంటే ప్రమోట్ అయిన వాళ్ళకి గిట్లా ఇవ్వమని అక్కడ చెప్పాడు. కానీ మాకు అఫీషియల్‌గా సర్క్యులర్ ఇవ్వలేదు. ఇది ప్రతిసారి డిస్టెన్స్ 60 కిలోమీటర్లకు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే హాస్టల్ ఇస్తారు. అంటే క్యాస్ట్ బేసిస్ మీద వాళ్ళకు డీడీలు ఉంటే అట్లా డిస్టెన్స్‌ని బట్టి ఇచ్చేస్తాడు. అది ఎట్లా ఆళ్ళకు మిస్‌అండర్‌స్టాండింగ్, మాకు ఎటువంటి సర్క్యులర్ లేకుండా ఆయన ఏం చేస్తాడు, బ్యాక్‌లాగ్ ఉన్నోళ్ళకి ఇవ్వనని అక్కడే చెప్తాడు. మాకేమో ఇస్తా అని చెప్పి ఆళ్ళకి చెప్తాడు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల జరిగింది. మెస్ చార్జెస్ ఏందంటే ఇప్పుడు మాకు డ్యూస్ పడతాయి అక్క. ఇప్పుడు సెకండ్ ఇయర్‌లో మేము తిన్నా. ఇప్పుడు నాకు 12,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఆయన ఏమంటుండు అంటే మొన్న 3 రోజుల క్రితం మేము కలవనప్పుడు ఏమన్నా అంటే 12,000 మొత్తం కట్టాలి. నా తన ఒక్క పైసా లేదు. కూరగాయలోళ్ళు ఇక్కడ సప్లయర్స్ ఎవరు వాళ్ళు మొత్తం సప్లై చేయరంట. మీరు తిన్నయి మీరే కట్టుకోండి అంటే ఆ సర్క్యులర్ గిట్ల సర్క్యులర్ ఇప్పటివరకు ఆ సర్క్యులరే లేదు. నువ్వు ఎప్పుడు చెప్పాలి అది? సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ సారి ఇట్లా ఉంటుంది. సప్లయర్స్ ఇట్లా షార్టేజ్ ఏర్పడుతుంది. మీరు కట్టాలి అని ముందస్తు చెప్పలేదు. ఎప్పుడైతే ఫ్రీ స్ట్రక్చర్ విడుదల చేసిండో మేము ఫ్రీ స్ట్రక్చర్ విడుదల చేసినాక మా డీడీలు మేము కట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. మీరు ఇట్లా కడితేనే మీకు రెన్యువల్ చేయమని ప్రిన్సిపాల్ చెప్పింది. ప్రిన్సిపాల్ అన్న మాకు సర్క్యులర్ ఇవ్వాలా, అది ఇట్లా ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మేము 3 రోజులు మళ్ళీ రిప్రజెంటేషన్లు ఇచ్చి కొట్లాడి మీటింగ్ పెడితే అప్పుడు మీకు వచ్చే స్కాలర్షిప్ మెస్ ఛార్జ్ డిడక్షన్ పోగా మళ్ళీ ఈ డ్యూస్ కట్టాలి ఎంత ఉందని. ఇప్పుడు మేము ఆల్ ఆఫ్ సడన్గా ఎంత ఇప్పుడు రూ. 1,000 ఇప్పుడు 3,000-4,000 రూపాయలు ఆల్ ఆఫ్ సడన్గా ఎట్లా తేవాలి? మళ్ళీ ఆయన లింక్ ఎట్లా పెడతా అంటే ఫస్ట్ ఇంటర్నల్ కన్నా ముందే ఇవి చెల్లించాలి, లేకపోతే లేనితో మీకు ఇంటర్నల్ రాయనియను. అంటే ఇది మానసికంగా అలా చేయను. లింక్ పెడుతుండు, లేనితో నీకు ఇంటర్నల్ రాయనియను. ఇంటర్నల్ అదే అందరికి సాధ్యపడదు. నువ్వు అఫీషియల్గా ఇట్లా మాకు ముందసే చెప్పాలి. ఆల్ ఆఫ్ సడన్గా మెడ మీద కత్తి పెట్టినట్టు చెప్తే విద్యార్థులను విద్య నుంచి దూరం చేయాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది, ఈ నిజాం కాలేజ్ యాజమాన్యం ఉన్నది. ఇప్పుడు ఎట్లయితే అంటే ఒక దంద లెక్క నడుస్తుంది. ఎట్లా అంటే ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కాడ పోయినామనుకో, ఆమె ఎప్పుడూ సరిగ్గా ఉన్నది లేదు, విద్యార్థులను నిందించారు. సార్ మేడం రిజల్ట్ వస్తలేదు అంటే ఆమె అంటుంది మీరు ఊకొచ్చి అడగకురమ్మా, డిస్టర్బెన్స్ అవుతుంది. విద్యార్థి అన్నప్పుడు అడుగుతాడు, నీకు ఎన్ని రోజులు కావాలో నువ్వు ఒక అఫీషియల్ సర్కులర్ మేము నెల రోజులలో విడుదల చేస్తామని చెప్తే విద్యార్థి అడగడు. విద్యార్థికి సమస్య వచ్చినప్పుడు విద్యార్థి అడిగే హక్కు ఆయనకు ఉన్నది కాబట్టి పోయి అడుగుతాడు. ఈయన ఏం చేస్తాడు, మీ వల్లనే అవుతుంది. ఆమె ఏనాడు సరిగా నిజంగా యాజమాన్యం మొత్తం వర్కింగ్ ఎప్పుడు పర్ఫెక్ట్ చేసిందిలే. మొత్తం ఎట్లా అంటే నిద్రలో ఉన్నట్టు చేస్తున్నారు మొత్తం. అసలు వాళ్ళ కమ్యూనికేషన్ లేదు, కోఆర్డినేషన్ లేదు, ఎటువంటి సర్కులర్ లేవు, మాటల మీద ఓరల్గా నడుస్తుంది ఇది.